నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో యూనిట్ 8. సో యూనిట్ 8 లో మనము ప్రీవియస్ వీడియోలో పోయట్రీ చూసాం కదా. సో ఇప్పుడు మనం ప్రోజ్ లో మనకి ఏం లెసన్ ఉందంటే హౌ ఐ బికేమ్ అ పబ్లిక్ స్పీకర్ అనే మనకి ఈ ప్రోజ్ లెసన్ ఉంది. సో ఇది మనకి జీబీ షా రాశారు. సో జీబీ షా రాశారు. ఇది మనము దీని సమ్మరీ ఏంటిదో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ స్టార్టింగ్ మనకి జీబీ షా గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఉందన్నమాట. సో జీబీ షా అంటే జార్జ్ బర్నార్డ్ షా వాజ్ బోర్న్ ఇన్ ది ఇయర్ 1856. He was a famous Irish dramatist, critic and novelist. He was well known for his plays, often called as problem plays because all of them deal with the social vices which affect human lives. He was awarded the Nobel Prize for Literature in the year 1925. He left this world at his ripe age of 94 in the year 1950, leaving all the socialist views in the hearts of the good man. Bernard Shaw's How I Become a Public Speaker recalls how he became a successful public speaker. Before taking his public speaking career, he knew nothing and public oration and meetings. సో ఇక్కడ మనకి ఏదైతే బర్నార్డ్ షా ఉన్నాడో అతను ఏం చెప్తున్నాడో, అతను ఎలా పబ్లిక్ స్పీకర్ అయినాడు. పబ్లిక్ స్పీకర్ అంటే ఏం లేదు, ఇప్పుడు కొంతమంది పబ్లిక్ లో వెళ్లి మాట్లాడాలి లేదంటే స్పీచ్ ఇవ్వాలి అంటే భయపడుతూ తడబడుతూ ఉంటారు కదా. సో ఇతనికి ఆ ధైర్యం ఎలా వచ్చింది, ఇతను ఆ స్టెప్ ఎలా తీసుకున్నాడు, ఇతను దేన్ని మోటివేషన్ గా తీసుకున్నాడు అని చెప్తూ మనకి ఈ ఏదైతే ప్రోజ్ లెసన్ ఉందో అది రాసినారు. ఎందుకంటే సో దట్ మనలో ఉన్న ఫియర్ పోయి మనం కూడా ఏం చేస్తాము, ధైర్యంగా మాట్లాడగలుగుతాం అని చెప్పి అతను మనకి ఈ స్టోరీ అనేది రాసినారు. సో మనం ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా ధైర్యంగా మాట్లాడాలన్నమాట. ఏదన్నా మాట్లాడేది ఉంటే మనం భయపడకుండా తడబడకుండా. సో ఈ స్టోరీ ద్వారా అతను చనిపోయిన తర్వాత కూడా చాలా విషయాలు అనేటివి అతన్ని ఏదైతే గుర్తు చేసేలాగా చేస్తే అన్నమాట. సో పబ్లిక్ లో మాట్లాడడం అన్న మీటింగ్స్ అన్న ఫస్ట్ స్టార్టింగ్ లో ఇతను భయపడుతుండే, నర్వస్ అవుతుండే అంట. ప్లస్ ఇంకా మాట్లాడమని పిలవంగానే అతను ఏం చేస్తుండే అంటే టెన్షన్ తోని మొత్తం ఏదైతే మాట్లాడాలనుకుంటుండే అదంతా మర్చిపోతుండే అంట. ఆఫ్టర్ మెనీ ఎఫర్ట్స్ he won successfully in the art of oration. Shaw's experience in the Zettetical Society. Shaw went to meeting at a Zettetical Society with his friend లెక్కీ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, షాస్ ఎవరైతే మన పోయెట్ ఉన్నాడో ఎవరైతే మన ఆథర్ ఉన్నాడో అతన్ని ఒక ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా తను మీటింగ్ లో మాట్లాడినాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఒక సొసైటీలో అతను మాట్లాడడానికి వెళ్ళినాడు. ఎవరితోని, వాళ్ళ ఫ్రెండ్ లెక్కీతోని వెళ్ళినాడంట. ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం అనమాట. దేర్ వాజ్ అ డిబేట్ గోయింగ్ ఆన్. సో ఒక డిబేట్ అనేది అవుతుందంట. డిబేట్ అంటే ఏం లేదు, 2 persons ఆపోజిట్ లో కూర్చొని ఒక టాపిక్ గురించి వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడము. He stood up and blabbered something towards the speaker. He was able to estimate his reply as a meaningless one. He felt ashamed of it. సో ఆ డిబేట్ ఇతను కూడా లేచేదో అన్నాడంట. అనగానే వాళ్ళు ఎవరు ఇతన్ని పట్టించుకోవట్లేదంట. సో ఇతను ఎలా ఫీల్ అయిందంట, నేను లేచి ఉట్టిగానే మీనింగ్లెస్ వర్డ్ అనేది అని ఉంటాను అని చెప్పి సిగ్గుపడుతూ అలానే కూర్చున్నాడంట. సో హీ జాయిన్ ద సొసైటీ అండ్ అటెండెడ్ ఎవ్రీ మీటింగ్. సో ఏదైతే ఈ సొసైటీ ఉందో దానిలో జాయిన్ అయ్యిండు. సొసైటీ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అందులో జాయిన్ అయ్యి అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసిండంట. అట్ ది స్టార్టింగ్ హిజ్ స్పీచెస్ వర్ ఇగ్నోర్డ్ బై మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ. స్టార్టింగ్ లో ఇతను ఏ స్పీచ్ ఇచ్చినా సరే మొత్తం సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరూ ఇతన్ని ఇగ్నోర్ చేసేవాళ్ళంట. బట్ ద మెంబర్స్ గ్రాడ్యువల్లీ స్టార్టెడ్ టు హియర్ హిస్ స్పీచెస్. సో కొన్ని రోజుల తర్వాత అతని స్పీచెస్ వినడం స్టార్ట్ చేసినారంట. హీ పర్ఫెక్టెడ్ హిస్ ఒరేషన్ టెక్నిక్స్ ప్రోగ్రెసివ్లీ బై హార్డ్ వర్క్. సో అతని స్పీచెస్ ని అతను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం వల్లనే వాళ్ళు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండే. ముందెలా ఉండే అలానే ఉండుంటే ఏమైతుండే, ఎవరు ఇగ్నోర్ చేస్తుండే అనమాట అందరు అతన్ని. సో అతను హార్డ్ వర్క్, అతని డెడికేషన్ వల్లనే కొన్ని డేస్ తర్వాత వేరే వాళ్ళు అతని స్పీచ్ ఇనడానికి ముందుకు వచ్చినారు. Shaw's securing of freedom of speech. Shaw visited all sorts of meeting held in London. సో ఏవైతే లండన్ లో ఏవైనా మీటింగ్స్ ఉన్నా సరే, ఎలాంటి స్పీచెస్ చెప్పేటి ఉన్నా సరే అన్నిటికీ అటెండ్ అవుతుండే అంట. He joined and delivered speeches in all the debates. He spoke in streets, parks, associations. సో ఇతను ధైర్యంగా మాట్లాడాలి అంటే పెద్ద పెద్ద స్పీచెస్ కి వెళ్ళడం కాకుండా నార్మల్ గా ఏవైతే డిబేట్స్ అవుతున్నాయి అందులో స్ట్రీట్స్ లో మాట్లాడడం గానీ, పార్క్స్ లో ఏమన్నా డిబేట్స్ అవుతాయి అవిటికి, అసోసియేషన్స్ లో ఏమన్నా స్పీచెస్ ఇచ్చేది ఉంటే అవిటికి అన్ని అటెండ్ అవుతున్నాయి అంట. హీ నెవర్ మిస్డ్ ఎనీ ఆపర్చునిటీ. ఒక సింగిల్ ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకోకపోతుండే అంటే ఎక్కడన్నా స్పీచ్ ఇచ్చేది ఉంటే.
He took part in all debates at various societies, clubs, associations of London. So London లో ఎటువంటి స్పీచ్ ఉన్నా ఎటువంటి డిబేట్స్ ఉన్నా అన్నిట్లో మనకి జీబీ షా గారు అటెండ్ అయ్యేవాళ్ళంట. వెరీ సూన్ హీ ఫౌండ్ హిస్ గిడినెస్ అండ్ నర్వస్నెస్ ఫేడెడ్ అవే ఫ్రమ్ హిమ్. సో కొన్ని డేస్ తర్వాత ఇతను అబ్జర్వ్ చేసిందంట తనలో ఉన్న నర్వస్నెస్ అంటే భయం అనేది పోయిందంట పబ్లిక్ ముందు నిల్చొని మాట్లాడడానికి. బై దిస్ వే హీ సెక్యూర్డ్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది తను గెయిన్ చేసుకున్న ఫీలింగ్ అనేది వచ్చిందంట. Shaw nature of giving free oration. Shaw never got money for his oration because he lectured on controversial topics in politics, region. Sometimes if the place was in a long distance, he would get only money for traveling in the third class compartment. సో ఇతను ఎప్పుడు స్పీచ్ ఇవ్వడానికి, ఒరేషన్ అంటే ఏం లేదు స్పీచెస్ అన్నమాట, సో ఫ్రీ స్పీచెస్ అనేటివి ఇస్తున్నా అంట. సో ఇతను ఇలా స్పీచ్ ఇవ్వడం వల్ల ఆయనకేం లాభం అట్లా అంటే అతనిలో ఉన్న అతను నర్వస్నెస్ పోగొట్టుకొని అతనిలో ఇంకా అతను ఏం చేస్తున్నాడు, కరేజ్ అనేది పెంచుకుంటున్నాడు కదా. సో ఒక్కసారి మనిషి మాట్లాడగలిగే కెపాసిటీ వస్తే తర్వాత ఎర్న్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ అన్ని ఫ్రీ స్పీచెస్ ఇస్తుండే అంట, మనుషులకి లెక్చర్స్ ఇస్తుండే అంట. సో అవన్నీ చేస్తుండే అంట. ప్లస్ ఒకవేళ ఏదైనా దూరం ప్లేస్ లో ఏదైనా స్పీచ్ ఉన్నా సరే అతను ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఓన్లీ ఏవైతే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి మాత్రమే బేర్ చేస్తున్నారంట ఆ క్లబ్ వాళ్ళు. మిగతా అన్ని ఏవైతే స్పీచ్ కోసం కావాల్సిన ఎక్విప్మెంట్ లేదంటే ఏమున్నా సరే అన్నిటికీ ఇతనే అమౌంట్ బేర్ చేసుకుంటున్నాయంట. ఎవరైతే జీబీ షా ఉన్నారో అతను. అట్ వన్ మీటింగ్ వైల్ హీ వాజ్ స్పీకింగ్ అ మ్యాన్ yelled at him, saying everyone should not hear the talk of a hired professional. As a reply, Shaw on the spot offered him emoluments for £5 to him. The men who shouted at Shaw shocked to hear it. Then Shaw explained him that he had to come to this place to give his lecture at his own expense. He also added he never got మనీ టు ఎనీ స్పీచెస్ ఫ్రమ్ ది ఆర్గనైజర్స్. సో అట్లా ఒక రోజు మీటింగ్ లో స్పీచ్ ఇస్తుంటే మీలాగా డబ్బులు ఇచ్చి చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఏదో పడితే వచ్చి వాగుతారు డబ్బులు తీసుకొని అని చెప్పి ఒక అతను అలా ఉర్రంగానే ఇతను ఏమన్నాడంట, ఇతనికి నేనే ఇప్పుడు స్పీచ్ ఇస్తున్నందుకు నేనే నీకు ఇంకా £5 ఇస్తాను, నేనే స్పీచ్ చెప్తాను, నువ్వేం చెప్పకపోయినా సరే నేనే నీకు £5 ఇస్తా, నేను ఎప్పుడు డబ్బులు తీసుకొని స్పీచ్ చెప్పలేదు మీకు, నేను జస్ట్ నాలెడ్జ్ మీకు ప్రొవైడ్ చేయడానికే నేను నా ఎక్స్పెన్సెస్ తో నేనే బేర్ చేసుకొని నేను వచ్చి స్పీచెస్ ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడంట. షా క్యూర్డ్ హిజ్ నర్వస్నెస్ బై హిజ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఆన్ పబ్లిక్ స్పీకింగ్. సో మొత్తం కంప్లీట్ గా భయం అనేది పోయిందంట పబ్లిక్ లో మాట్లాడడానికి, ఎందుకంటే కంటిన్యూస్ గా అట్లా స్పీచెస్ ఇవ్వడం వల్ల. He delivered speeches on various themes till to the age of 85 years వచ్చే వరకు రెగ్యులర్ గా స్పీచెస్ అటెండ్ అవుతుండే అంట. All of his speeches were highly commanding and tend everyone who hears them. His socialistic reviews were reformatory and made the people aware of the social conditions of London. సో ఈయన ఇలాంటి స్పీచెస్ వల్ల ఏమైందంటే చాలా మంది పీపుల్ కి ఏవైతే సోషల్ కండిషన్స్ ఉన్నాయో లండన్ వి అవన్నిటి గురించి వాళ్ళు అవేర్ అయినరనమాట. సో ఇక్కడ మనకి జీబీ షా అతని ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేసినారు, ఇప్పుడు ఎవరైతే జనరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా మంది మాట్లాడడానికి చాలా నర్వస్ గా ఫీల్ అవుతారు. సో అలా అందరికి కామన్, ఎందుకంటే జీబీ షా అనే గ్రేట్ ఆథర్ కి అలా అయిందంటే మనకు కూడా అవుతుంది. ఎవరు ముందు స్టార్టింగ్ నుంచే పుట్టడమే అలా మాట్లాడుకుంటూ పుట్టలేరు కదా. సో మన ప్రాక్టీస్, మన డెడికేషన్, మన హార్డ్ వర్క్ మనం పెడితేనే అప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో అది మంచిగా ఉంటది. ఇప్పుడు అతను అలానే భయపడుతూ నాకు భయం అవుతుందని చెప్పి చాలా మంది నన్ను షేమ్ గా ఫీల్ చేసినారని చెప్పి అతను అప్పుడే ఆగిపోయింటే ఇతను ఏదైతే 95 years 94 years వరకు బతుకున్నాడో అప్పుడు వరకు అతను గిల్టీగా ఫీల్ అవుతుండే, అరే మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉండాల్సింది, నేర్చుకొని భయం పోగొట్టుకున్నట్లు ఉండాల్సిందని అతను గిల్ట్ తో చచ్చిపోతుండే. బట్ ఎప్పుడైతే అతను 94 years కి చనిపోయినాడో అప్పుడు అతను ఎటువంటి గిల్ట్ లేకుండా ధైర్యంగా చనిపోయాడు. ఎందుకంటే అతని లైఫ్ లో అతనికి ఏదైతే భయం ఉందో అది అతని భయాన్ని ఎదుర్కొని దాన్ని ఓవర్కమ్ చేసి అతను ఒక మంచి పబ్లిక్ స్పీకర్ గా ఎలా మారిండని చెప్పడానికి మనకు ఈ ఏదైతే ప్రోజ్ లెసన్ ఉందో అది రాశారు. సో ఇలానే మనం కూడా మనకి ఏవైతే భయాలు ఉన్నాయో అవన్నిటిని ఎదుర్కొని మనం వాటన్నిటిని ఓవర్కమ్ చేసి మనం కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి మనకి ప్రోజ్ లెసన్ ఇచ్చినారు వాళ్ళు ఈ బుక్ లో. సో ఇది మనకి ప్రోజ్ హౌ ఐ బికమ్ అ పబ్లిక్ స్పీకర్ అనేది. ఇందులో జీబీ షా గురించి అతని ఎక్స్పీరియన్స్ అనేటివి చెప్పినారు. సో ఇది మనకి ప్రోజ్. నెక్స్ట్ వీడియోలో గ్రామర్ టాపిక్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.